నేను నీలకంఠ రెడ్డిని, చిప్పగిరి మండలం, చిప్పగిరి గ్రామం, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను ఈ సంవత్సరం 2024-25 పంటకు గాను బిఎస్ఎంఆర్ 736ని ఎన్నిక చేసుకున్నాను. ఈ ఎన్నికకి ప్రధాన సలహాదారుడు కంకణాల స్వామి గారు. ఆయన వీడియోలు యూట్యూబ్లో చూశాక నల్ల రేగడి పొలాలకి మంచి సెలెక్టివ్ విత్తనంగా నేను భావించి ఆయన సలహా మేరకు ఆయన ఇచ్చిన మెలకువలతో బిఎస్ఎంఆర్ 736ని 35 ఎకరాల్లో సాగు చేసిన. జూలై 21, 22, 23 తేదీల్లో విత్తనమైంది. సాలుకి మధ్యలో సుమారు 80 ఇంచులు 2 పొలాలు వేసాను. ఒక పొలం మాత్రం ట్రయల్ కోసం 90 ఇంచులు సాలుకి మధ్యలో విత్తి ఆ ఇంటర్ క్రాప్గా పెసలు సాగు చేశాను. పెసలు సుమారు 6 కేజీలు ఎకరాకు 6-7 కేజీల దాకా విత్తాను. 60 రోజులు పైరు ఉన్నప్పుడు దాన్ని రోటోవేటర్ కొట్టి అట్లే కల్టివేట్ చేశాను. ఇంటర్ కల్టివేట్ చేసేసాను దాంట్లో. అది కూడా పొలం బాగుంది. ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనపడుతున్నది 20 ఎకరాల పొలం. ఇది దీన్ని 80 ఇంచులు వేసాను. ఇంటర్ క్రాప్స్ ఏం పెట్టలేదు. మొదట్లో ఎక్కువ వర్షాలు వచ్చి పంట అంతా పెరుగుదల లేకపోవడంతో ఒక టైంలో పంటని తీసేసి వేరే పంట వేద్దామా అన్న సిచ్యువేషన్ కూడా ఉండేది. కానీ ఇఫ్కో వారి నానో డిఏపి, నానో యూరియాలు తరచూ స్ప్రే చేస్తూ ఉండడం వల్ల పంట తొందరగా కోలుకొని మరి ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది. ఇప్పటికి 5 రౌండ్లు స్ప్రేలు కంప్లీట్ చేశాను. పంట పూత దశ అంతా మొత్తం అయిపోయి కాయ బిగుస్తూ ఉంది. పంట ఏమో మంచిగా కనపడుతుంది. బట్ మేమైతే ఇప్పుడు దాకా పెద్ద దిగుబడులు వచ్చే పంటల కంది వెరైటీలు మేము ఎప్పుడు ఏం సాగు చేయలేదు. 5-6 బస్తాలకు మించి మేమేం పంటలు మా పొలాల్లో చూడలేదు. ఈసారి పొలము చూస్తే ఇప్పుడున్న కాయ దిగిన స్థాయిని బట్టి చూస్తే పంట అయితే మంచిగా ఒక 8-9 బస్తాలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అన్నట్టుగా ఉంది. బట్ ఇతరుల అంచనాలు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. పైరు కూడా అంతా కాయ తూకానికి మోయలేక అంతా ఇట్లా ఒరిగిపోయింది పంట అంతా. పంట అయితే ఆశాజనకంగానే ఉంది. కానీ నల్లరేగడికి మాత్రం ఈ వెరైటీ నాకు తెలిసి నా అనుభవం ప్రకారం అయితే షూటబులే అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా జూలై కన్నా జూన్లో విత్తడం మాత్రం కొద్దిగా కలిసి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరాలు ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల ఇప్పుడు దాకా తేమను ఆగి ఉంది. కానీ లేకపోతే ఇంతకాలం తేమ ఆకపోతే ఈ గింజలు సరిగా పూర్తి పక్వానికి రాకముందే నాసులు పడిపోతాయేమో అనుకుంటున్నాను నేను. అందుకని మనం జూన్ మొదటి వారం, రెండో వారం, జూన్ ఆఖరి వరకు అయితే మంచి సాగు చేసేకి అనువైంది అనుకుంటాను నల్లరేగడికి. ఏదేమైనా ఈ సంవత్సరం పూర్తి పంట హార్వెస్ట్ అయితే తప్ప రియల్ పిక్చర్ ఏమనేది తెలియకపోవచ్చు. ఏదేమైనా బాగుంది, ఆశాజనకంగానే ఉంది.